ఈ రోజు క్రికెట్ ఆడదామని బ్యాట్ తీసుకుని గ్రౌండ్ కి అయితే స్టార్ట్ అయ్యాను. అక్కడ మా పిల్ల బచ్చాలందరూ దిగులుగా కనిపించారు. ఏమైందిరా అని అడిగితే ఏం ఆడుతున్నప్పుడు ఒకడు బావిలోకి బాల్ ని కొట్టేశాడన్న బాధతో చెప్పాడు. ఎక్కడరా అని అడిగితే అలా చేయి పట్టుకొని బావి దగ్గరికి తీసుకెళ్లాడు. బావంతా మొత్తం చెత్తతో నిండిపోయి ఉంది. మన బాల్ అయితే ఒక మూలన తేలుతూ కనిపించింది. సర్లే కొత్త బాల్ కొనుక్కుందాంలే పదండి అంటే లేదన్నా మాకు ఆ బాలే కావాలని మొండి పట్టు పట్టారు. వాళ్ళు అంతలా అడిగేసరికి కాదనలేక దిగుదామని ఫిక్స్ అయ్యి మనం చేసే సాయం చిన్నదైనా సరే 10 తరాలు చెప్పుకునేలా ఉండాలి. రేపు పొద్దున్న వీళ్ళ పిల్లలు నువ్వు ఇంత పెద్ద క్రికెటర్ ఎలా అయ్యావు నాన్న అని అడిగితే ఆ రోజు యశ్వంత్ అన్న బావిలో పడిన బాల్ ని తీయడం వల్లే అయ్యానరా అని చెప్పుకోవాలి కదా. మనం చేసే సాయం దగ్గర వాళ్ళు ఎదిగిన స్థాయి ఏమాత్రం చెప్పండి. అందుకనే కష్టపడి ఆ బాల్ ని బయటికి తీసేశాను. మనం చేసిన సాయాన్ని గుర్తించి వాళ్ళు ఇచ్చే అభినందనలు ఉంటాయి చూసారు, అది చెప్పుకో. ఈ రోజు నేను లేకపోతే వీళ్ళు ఫ్యూచర్ లో పెద్ద క్రికెటర్లు అయ్యే వాళ్ళో లేదో తలుచుకొని నాలో నేనే ఆనందపడ్డాను. కాసేపటి తర్వాత మా పిల్ల బచ్చగాడు వచ్చి అన్నా నువ్వు తీసింది పగిలిపోయిన బాల్ అన్నా అని చెప్పి మరి ఎందుకురా తీయమన్నారని అడిగితే నిన్నటి బెట్ మ్యాచ్ లో నువ్వు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతే మరి మాకు మండదా, అందుకే దిగమన్నామని అన్నారు. వీళ్ళు కొత్త బాల్ వద్దు మాకు ఈ బాలే కావాలన్నప్పుడే నాకు అర్థం అవ్వాల్సింది. ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులు అండి. దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు.